రాష్ట్రంలో అధికారం కొద్ది కుటుంబాలకే పరిమితమవుతోందని 2029లో కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి దక్కాలని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ పిలుపునిచ్చారు. కాకినాడలోని వెంకి రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త రాజకీయ పార్టీ వచ్చింది, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12 ఏళ్ల ముందు నేను తిరుగుతుంటే అందరూ నా ముఖాన ఊశారు, తూ ఛా అన్నారు. ఈరోజు తూ ఛా అనేవాళ్ళు లేరు. నువ్వు ఒక్కడివే తిరుగుతున్నావే, మీ వాళ్ళు కూడా తిరిగితే బాగుంటుంది, తిరగండి, మాకు మీ కాంగ్రెసే మేలు, కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అని అందరూ అంటున్నారు. 100కి 100% ఇది వాస్తవం. అటు కేంద్రంలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎవరు ఎన్ని చేసినా కూడా, పాడి మోసినా మరి పాల పిండి మోసినా ఏది మోసినా కూడా రాబోయేది కాంగ్రెస్ పార్టీ, కాపులు ముఖ్యమంత్రి కావడం ఖాయం 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 అని నేను చెప్తున్నా. ఇది సంభవం. చాలా ఉన్నాయి ఉత్తర భారతదేశంలో రాజకీయాలు. ఒకప్పుడు అంబేద్కరు 12 అడుగులుంటే ఈరోజు 165 అడుగులు ఎత్తుకు వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడో చాలా మందికి తెలియదు, నేను చెప్పదలుచుకోలేదు. ఈ సందర్భంలో కాపులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు, అవి తీరుతారని తెలియజేస్తూ, మోడీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేశారు ప్రధానమంత్రిగా. భారతీయ జనతా పార్టీ ఏమి సాధించారు? వాళ్ళు అయోధ్య పేరు చెప్పి వచ్చారు, రామాలయం కట్టారు, అందరికీ ఆనందం, మనందరం ఆహ్వానించాం, సంతోషం. కానీ రామాలయం పేరు పెట్టి, రాముడు దేవుడి పేరు పెట్టి వేల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు వాళ్ళు. ప్రతి ఇంటికి వచ్చారు, ప్రతి ఊరికి వెళ్ళారు, ప్రతి కోటీశ్వరుడు దగ్గరికి వెళ్ళారు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువు దగ్గర డబ్బు తీసుకున్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు? ఎవరు తీసుకున్నారు? దానికి జమ ఖర్చులేంటి? దీనిపైన వెంటనే సిబిఐ ఎంక్వైరీ వేయాలి, వేసి తీరాలని నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకు? తిరుమల తిరుపతి దేవస్థానంలో చిన్న తప్పు జరిగితే సిబిఐ విచారణ వేశారు. ఎందుకు ఇంత వేల కోట్ల రూపాయలు మరి తప్పు జరిగితే దానిపైన ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వేయలేదు? వేసినా కూడా ఇది సుప్రీంకోర్టు పరిధిలో జరగాలి, జరిగి తీరాలి, దోషులను శిక్షించాలి. రాముడు దేవుడు పేరు పెట్టుకొని డబ్బులు కలెక్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మిత్రులు, సోదరులు ఎవరు వీళ్ళు?